నోబితా, డోరేమాన్, షిన్చాన్ ఒక వేసవి ఉదయం పార్క్లో కలుసుకుంటారు. షిజుకా కూడా వారితో చేరి కొత్త అడ్వెంచర్ మొదలవుతుంది. డోరేమాన్ తన మాయ గాడ్జెట్ బ్యాగ్ తీసి అందరికీ ఒక చిన్న ఫ్లయింగ్ బెలూన్ ఇస్తాడు. అందరూ ఆకాశంలో ఎగిరి టోక్యో నగరాన్ని చూస్తూ ఆనందపడతారు. షిన్చాన్ ఎగురుతూ ఐస్ క్రీం తినడానికి ప్రయత్నించి అందరినీ నవ్విస్తాడు. ఒక రహస్యమైన వెలుగుతున్న అడవి కనిపించడంతో వారు అక్కడికి వెళ్తారు. అడవిలో చిన్న మాయ జంతువులు వారిని చూసి దాగిపోతాయి. షిజుకా చిన్న పక్షికి సహాయం చేస్తుంది. డోరేమాన్ ఒక టైం డోర్ తెరిచి వారిని డైనోసార్ యుగానికి తీసుకెళ్తాడు. పెద్ద డైనోసార్ రావడంతో నోబితా భయపడిపోతాడు. షిన్చాన్ డైనోసార్ పై డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. వారు ఒక భారీ జలపాతం దగ్గర క్యాంప్ వేస్తారు. నక్షత్రాలను చూస్తూ అందరూ తమ కలల గురించి మాట్లాడుతారు. ఉదయం ఒక రహస్య మ్యాప్ దొరుకుతుంది. మ్యాప్ వారిని ఒక దాచిన కోటకు తీసుకెళ్తుంది. కోటలో మాట్లాడే రోబోట్ వారిని ఆహ్వానిస్తుంది. రోబోట్ వారికి ఒక మాయ క్రిస్టల్ చూపిస్తుంది. క్రిస్టల్ అకస్మాత్తుగా ప్రకాశించి వారిని మరో ప్రపంచానికి పంపిస్తుంది. కొత్త ప్రపంచంలో తేలియాడే దీవులు కనిపిస్తాయి. నోబితా ధైర్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయిస్తాడు. వారు ఒక పెద్ద డ్రాగన్ను కలుస్తారు కానీ అది స్నేహపూర్వకంగా ఉంటుంది. డ్రాగన్ వారిని మాయ నగరంలోని వెలిగే వీధులకు తీసుకెళ్తుంది. ప్రతి ఇల్లు రంగురంగుల కాంతులతో మెరిసిపోతుంది. నోబితా ఒక చిన్న ఎగిరే పిల్లిని చూసి ఆశ్చర్యపోతాడు. షిజుకా మాయ సంగీతంతో పూలను వికసింపజేస్తుంది. డోరేమాన్ ఒక చిన్న రోబోట్ను రిపేర్ చేస్తాడు. ఆ ఆకాశంలో భారీ వెలుగులు కనిపిస్తాయి. అది మాయ పండుగ ప్రారంభమని డ్రాగన్ చెబుతుంది. వారు మాయ రైడ్పై ఎక్కి ఆకాశంలో తిరుగుతారు. షిన్చాన్ భయపడుతున్న నోబితను ఆట పట్టిస్తాడు. వారు వెలిగే సరస్సు దగ్గరకు చేరుకుంటారు. సరస్సులో వారి కలలు కనిపించడం ప్రారంభమవుతుంది. నోబితా తనను హీరోగా చూసి ఆనందపడతాడు. ఒక భారీ గాలి తుఫాను వచ్చి అందరినీ భయపెడుతుంది. డోరేమాన్ తన గాడ్జెట్తో తుఫాను ఆపడానికి ప్రయత్నిస్తాడు. అందరూ కలిసి పనిచేసి తుఫానును ఆపేస్తారు. మాయ నగర ప్రజలు వారిని హీరోలుగా అభినందిస్తారు. షిజుకాకు ఒక మాయ పూల కిరీటం బహుమతిగా ఇస్తారు. షిన్చాన్ ఒక భారీ కేక్ చూసి ఆనందంతో ఎగిరిపోతాడు. రాత్రి ముగిసే సమయానికి ఆకాశం నక్షత్రాలతో మెరిసిపోతుంది. మరుసటి ఉదయం వారు మంచుతో కప్పబడిన మాయ పర్వతాల దగ్గరకు వెళ్తారు. షిన్చాన్ మంచులో జారి పడడంతో అందరూ నవ్వుతారు. డోరేమాన్ మంచుతో ఒక భారీ కోట నిర్మిస్తాడు. వారు మంచు యుద్ధం ఆడి ఎంతో సరదాగా గడుపుతారు. ఒక మాయ ఈగిల్ వారికి ఆకాశ మార్గం చూపిస్తుంది. వారు ఈగిల్పై ఎక్కి మేఘాల మధ్య ప్రయాణిస్తారు. మేఘాల మధ్య ఒక రహస్య ఆకాశ దేవాలయం దేవాలయంలో వెలిగే పురాతన గడియారం ఉంటుంది. ఆ గడియారం కాలాన్ని నిలిపివేసే శక్తి కలిగి ఉందని తెలుస్తుంది. చివరగా అందరూ ఇంటికి తిరిగి వచ్చి తమ స్నేహం ఎప్పటికీ మారదని మాట ఇస్తారు.